ఆదిలాబాద్ జిల్లా మండలంలోని మేడిగూడ తాజా గ్రామ సర్పంచ్ గ్రామ సమస్యలు వివరిస్తూ తమ గ్రామానికి 16 లక్షలతో గ్రామ పంచాయతీ మంజూరు అయిందని, కానీ పూర్తి అయ్యే అవకాశం లేదని, కనీసం 20 లక్షలు మంజూరు చేస్తే ఎలాగోలా పూర్తి చేస్తామని, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత ప్రతి గ్రామానికి సీసీ రోడ్డు, డ్రైనేజీ మంజూరు చేయాలి, కానీ తమ గ్రామానికి ఇప్పటిదాకా ఎలాంటి రోడ్డు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీబీ బిల్డింగ్ పూర్తి నిర్మాణం అవుతుందని చెప్పేసి నా యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. కాబట్టి వీటి నిధులు మంజూరు చేస్తారని నా యొక్క మనవి. మా గ్రామంలో గిరి వికాసంలో భాగంగా మాకు 90 మంది రైతులగాను 33 బోర్వెల్స్ మంజూరైపోయినాయి. అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో మంజూరైనాయి కాబట్టి అవిటికి కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల అవి ఆగిపోయినాయి. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ 33 బోర్వెల్స్ వేస్తే దాదాపుగా మా గ్రామంలో 90 మంది రైతులు బాగుపడతారు. మరి అటువంటి రైతులకు ఈ బోర్లు వేసుకోవడం వల్ల వారి జీవన గతులు కూడా మారిపోతాయని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మరి వాటిని త్వరలో ముందుకు పైన తీసుకుని పోయి త్వరలో ఆ బోర్వెల్స్ని వేస్తారని చెప్పేసి నా యొక్క మనవి. మహాశివరాత్రి సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ ఈ మహాశివరాత్రి సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ దేవుని వేడుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.